నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ కోవిడ్ టీకా వేయించుకున్న ప్రధాని మోదీ కలిసికట్టుగా కోవిడ్-19 ను నిర్మూలిద్దామంటూ ప్రధాని పిలుపు దేశాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుంది ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేసిన సోము వీర్రాజు కేపీహెచ్బీలో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఓటర్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు రాజమహేంద్రవరంలో కాలుష్య నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు మార్చి 1 నుంచి యువత హరితకు శ్రీకారం చుట్టిన ఎంపీ భరత్ ఓయూలో విద్యార్థుల నిరసన దీక్షలో పాల్గొన్న మాజీ ఎంపీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డ వివేక్ ఇక డీటెయిల్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మొదటి డోస్ టీకా వేయించుకున్నానని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. కోవిడ్-19 పై మన వైద్యులు శాస్త్రవేత్తలు చేసిన కృషి చాలా గొప్పది అని ఆయన ట్వీట్ చేశారు. అర్హులందరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా భారతదేశాన్ని కోవిడ్-19 రహిత దేశంగా చేద్దామని అన్నారు. దేశవ్యాప్తంగా 2వ దశ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నేడు ప్రారంభమైంది. 60 ఏళ్లకు పైబడిన వారితో పాటు 45 ఏళ్లకు పైగా వయసు ఉండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకా ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వివరించారు. మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన అభ్యర్థులను విజయానికి తోడ్పడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పక్షాలు బీజేపీపై ఎన్నిసార్లు విమర్శలు దాడి చేసినా బీజేపీ విజయాన్ని ఆపలేరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే తమ అభ్యర్థుల గెలుపుకు నాంది పలుకుతాయని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల నిమిత్తం ప్రచారానికై ఏలూరు వచ్చారు. మరి వారితో నారాయణ గారు, అలాగే జనసేన అసెంబ్లీ కన్వీనర్ రెడ్డప్పల నాయుడు గారు అందరూ కూడా విచ్చేశారు. మరి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వివిధ ఒత్తిళ్లకి భారతీయ జనతా పార్టీ జనసేనలో మరి సోము వీర్రాజు గారు ఈ రోజున ఇక్కడ పర్యటన నిమిత్తం వచ్చి ఆ తర్వాత 43 ఎన్నికలు జరుగుతున్నాయా, లేకపోతే వైసీపీ ప్రభుత్వం సొంత ఎమర్జెన్సీ ఏమన్నా రాష్ట్రంలో ప్రవేశపెట్టిందా? అధికార యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వ పక్షాన నిలబడడం నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఇదే ప్రథమం అని నేను అభిప్రాయపడుతున్నాను. ఫస్ట్ టైం ఎన్నికలు ఈ విధంగా జరుగుతాయనే అంశాన్ని ఎవ్వరూ ముందస్తుగా ఊహించం. దశావతారాలను ఉంటాయి.
అందులో 4-3 అంశాలు చెప్తాను. జగన్ ప్రభుత్వం ఎంపిక చేసుకున్నటువంటి అంశాలు. 2 ఎక్సైజ్ కేసులు పెట్టడం. 3 మనకెక్కడ రౌడీ షీట్లు ఓపెన్ చేయడం. 4 అధికారులే మనకి ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ని, నామినేషన్ వేయడానికి ఇవ్వవలసినటువంటి పర్మిషన్ని ఇవ్వకుండా చేయడం. 5 ఈ బీజేపీని ఓడించడానికి అందరూ కలిసిపోవాలంటాడు నారాయణ. దాంట్లో స్టీల్ ప్లాంట్ని పెట్టేస్తాడు. బీజేపీని ఓడించాలి, మోడీని ఓడించాలి. నారాయణకేమో ఓట్లు లేవు. ఎక్కడ నారాయణ గారికి ఎక్కడ ఓట్లు లేవు సిపిఐకి. కానీ ఆయన చెప్తాడు ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి మోడీకి. కేపీహెచ్బీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లు అడిగిన విద్య, వైద్య, ఉద్యోగ భద్రత, ధరల పెరుగుదల వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అందులో భాగంగా ధరల పెరుగుదలపై గత యూపీఏ ప్రభుత్వం చేసిన అప్పులు నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం తీర్చిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తూ ధరలకు పెరుగుదలకు కారణమవుతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని చెప్పారు. రాజకీయాలలో ప్రజాసేవ కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవారిని ప్రజలు ఎన్నుకోవాలని, సేవాభావం ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని, ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉండాలని తెలిపారు. But when I came here, it was unreal. There was no light. I don't want to speak much because I have a lot of questions in front of me. But one thing I would come and for which I am seeking election. And 2015 I was elected. Prime Minister Modi ji also, he always says that it is only the elected representative in politics who has to go to the people with his progress report after his term is over, whether MP, MLA or MLC. People will ask him what you have done for us, for me, or for whatever it may be. Guru, he sent to United Nations to put forward the India's voice before the United Nations in Kashmir. And Atal Bihari Vajpayee was successful in putting the point of view of India with regard to the Kashmir. And then entire world knew that what Pakistan was doing with regard to the Kashmir. And that was a greatness, that was the opposition and the ruling party's leader to the United Nations to represent India. And that opposition reason, Atal Bihari Vajpayee, I belong to his political party and Guru's party, that is Guru of P.V. Narasimha. So I think that today Guru is always great in the Indian society because we start everything with Guru. Guru is our. So with this, recently in the last tenure, I am also proud to say that because of your support to the Colony Welfare Association's movement for the RERA Act, you have been supporting us in Delhi, and you have been the key role person in making it possible. Thank you very much, sir, for that. And today, Meeku baga telusu, this particularly this meeting is getting done in a మార్చి 1 నుంచి యువత హరిత పేరిట వినూత్న కార్యక్రమం చేపడుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు వైకాపా పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ అన్నారు. మార్గాని ఎస్టేట్స్ లో ఉన్న తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో కాలుష్యం బాగా పెరుగుతున్న తరుణంలో ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించినట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలో ప్రధాన రహదారులను ఇప్పటికే అభివృద్ధి చేశామని, ఆ రోడ్లలో మొక్కలు పెంచే బాధ్యతను ఆయా ప్రాంతాలలో ఉండే కళాశాల విద్యార్థులకు అప్పగిస్తున్నామన్నారు. ఆయా మొక్కలకు నీళ్లు వేసే బాధ్యతను నగర పాలక సంస్థ తీసుకుంటుందని పేర్కొన్నారు. జియో టాకింగ్ ఉన్నందున వెబ్ ద్వారా మొక్క యొక్క పరిరక్షణ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చన్నారు. తొలుతగా ఆనాల వెంకటప్పారావు రోడ్డు నుంచి శ్రీకారం చుడుతున్నామని, ఇది ఆరంభం మాత్రమే అని చెప్పారు. వారి పేరుతో నేమ్ బోర్డ్, మొక్కను నాటే వాళ్లదే పెంచి పెద్ద చేసే బాధ్యత. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి మన ఎంపీ మార్గాని భరత్రామ్ గారు చేపట్టిన ఓ గొప్ప వినూత్న కార్యక్రమం గో గ్రీన్ ఛాలెంజ్ యువత హరిత. ఒక వినూత్నమైన ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఒకటి మార్చి 1వ తారీఖున లాంచ్ చేయాలి అని
సంకల్పంతో రాజమండ్రి నగర వాసుల్ని ముఖ్యంగా యువతని కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వీరిని కూడా ఇన్వాల్వ్ చేయాలి, పార్టిసిపేట్ చేయించాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రోగ్రామ్ని, ఒక లోగో లాంచ్ చేస్తున్నాము. యువత హరిత అంటే యూత్ని అందరినీ కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ రాజమండ్రిలో డివైడర్స్ ఏ రకంగా అయితే మనము వైడన్ చేసి ఉన్నామో, ప్రధానమైన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఏవి అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, ఇట్లాగా జైల్ రోడ్డు, అలాగా రాజమండ్రిలో ఒక 10 to 12 రోడ్స్ని, పెద్ద పెద్ద రోడ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 1వ తారీఖున, మార్చి 1వ తారీఖున ఒక కాలేజ్కి, అంటే ఈ టోటల్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలేజ్కి వాటిని చెట్టును కూడా ఆ స్టూడెంట్నే పరిరక్షించుకునే దానికి అక్కడ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఒక బెంచెస్ని కూడా ఏర్పాటు చేసి, ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో అక్కడ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి అక్కడ చిట్ చాట్ చేసుకునే విధంగా, వాళ్ళందరూ కూర్చుని సమావేశపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇది ప్రారంభం మటుకే. మాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రాము 100% హిట్ అవుతుంది. అంటే మనం ఒక నోబుల్ కాజ్ తీసుకున్నాము. ఈ నోబుల్ కాజ్లో స్టూడెంట్స్ని చిన్నతనం నుంచే కనుక మనం వీరందరినీ కూడా దీనికి అలవాటు చేయడం వలన, జనరల్గా కూడా చెప్తూ ఉంటారు ఒక మొక్కని నాటితే ఎంత మంచి కార్యక్రమం అనేది. వాళ్ళు తప్పుదారికి వెళ్ళాలనే ఆలోచనలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా నియంత్రించే విధంగా ఆ యొక్క బాండింగ్ క్రియేట్ అవుతుంది. మొక్క అనేది ఎట్లాగా దాంట్లో జీవం ఉంటుంది. వాళ్ళకి రేపన్న రోజున ఈ స్టూడెంట్కే కనుక తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా నేను ఈ పలానా మొక్కని నాటాను అని చెప్పి ఆ అబ్బాయి ఆ అమ్మాయి. గట్టు వామన్ రావు దంపతుల హత్యపై ఓయూలో విద్యార్థుల నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మాజీ ఎంపీ వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. పోలీసు ఉద్యోగాలు తప్ప మరో విభాగంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని అన్నారు. పోలీసులను కుటుంబ ఫామ్ హౌస్లకు వాడుకుంటున్నారని, లా అండ్ ఆర్డర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. తెరాస నాయకులు నడి రోడ్డుపై హత్యలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, కేసును సీబీఐకి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మామూలు ప్రజానికానికి ఎలా న్యాయం జరుగుతుందని ప్రభుత్వంలో ఒక రాగం సతీష్ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతుందిగా కృష్ణ గారేమా కృష్ణ స్వామి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. జోహార్ నాగమణి వామన్ రావులకి, జోహార్ నాగమణి వామన్ రావులకి, జోహార్ నాగమణి వామన్ రావులకి. అక్కడ ఉన్నటువంటి సాధితాం వామన్ రావు నాగమణుల ఆశయాలను, సాధితాం నాగమణి వామన్ రావుల ఆశయాలను ఖండితాం. టీఆర్ఎస్ హత్యలను కూడా త్యాగం చేసి పార్లమెంట్ సభ్యత్వాలను వదులుకొని ఈ రోజు తెలంగాణ కోసం కాంక్షిస్తే ఈ రోజు జరుగుతున్నటువంటి పాలన ఒక కుటుంబ పాలన జరుగుతూ ఒక అరాచకమైనటువంటి పరిపాలన, ఒక రౌడీ రాజ్యం గడుస్తూ ఉంది రాష్ట్రం లోపల. ఎంత దారుణంగా 12-1 గంటలకు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు పైన. వికారాబాద్ జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలో జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, పరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అన్నారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులతో, ఉద్యోగులతో చెలగాటమాడుతుందని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ చందర్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నరసింహ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇప్పుడే ఈరోజు ఎన్నుకోబడినటువంటి మన మారుతి, అదేవిధంగా వెంకటయ్య గారికి, ఈరోజు కమిటీలో ఎన్నుకున్నటువంటి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ ఖతమయ్యేటువంటి సమయం దగ్గర వచ్చింది.
ఇప్పుడు రాబో కాలం మొత్తము కాంగ్రెస్ పార్టీదే ఉంటుందని ఈ సందర్భంగా మీరు గట్టిగా నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు పోరాటానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి నియంత్రణ పాలన కొనసాగిస్తూ ఉన్నారు, రాచరిక పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు అబద్ధాలతోటి రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం ఉందంటే మీరందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు చెప్పినటువంటి అందరూ కూడా పరశురామ్ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణ గారు, మరి అదేవిధంగా సుభాష్ చంద్ర రెడ్డి గారు అందరూ కూడా చెప్పారు. కాంగ్రెస్ చేసిన పనులు చాలా ఉన్నాయి, మనం చెప్పకపోవడంతో కొన్ని మనం గుర్తించలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. అందులో వాస్తవం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మన రామ్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత పరిగి ప్రాంతంలో ఏదైతే కాన్స్టిట్యూన్సీ ఉందో అంతటి కూడా అనేక పనులు కూడా చేయడం జరిగినది. మరి దాదాపు 4-5 సార్లు గెలిచినటువంటి నాయకులు మరి ఎక్కడ కూడా పని చేయలేదు, కేవలం వాళ్ళు స్వలాభం కోసం మాత్రమే పనిచేయడం జరిగింది. ఇది గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు మీరు కమిటీ బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికి ఒక్కరికి ఇబ్బంది అయినా మేమందరం వెంబడే వస్తాం, ఏదైనా సరే తిరుగుబాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మేము అండగా ఉంటాం. అయితే మన పరిగిలో ఉన్నటువంటి కృష్ణ మన టౌన్ ప్రెసిడెంట్ గారు ఎప్పుడు అందుబాటులో పరిగి టౌన్లోనే ఉంటారు. మీకు పోలీస్ స్టేషన్ కానీ ఏం కావాలన్నా చెప్పాల్సిన అవసరం ఉంది. మండల అధ్యక్షుడు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు భయపడకుండా ముందుకు రండి, మేము ఏ పైన చేయడానికి సిద్ధంగా ఉంటాం. మహబూబ్ నగర్ పట్టణంలో పూలే అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి బహిరంగ సభలో కొందరు ఆహార అలవాట్లపై కించపరిచినట్టు మాట్లాడారని పూలే అంబేద్కర్ జాతర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బండి విజయ్ కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్యే తన మాటలు వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజినపల్లి ప్రిన్సిపల్ లక్ష్మణ, పూలే అంబేద్కర్ జాతర కమిటీ పాతూరి రమేష్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు గడ్డమిది గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అర్థం నిజంగా తెలిస్తే ఈ దేశంలో ఉన్న స్త్రీలని, మహిళల్ని, సబ్బండ వర్గాల కులాలను, మతాలను కూడా సామరస్యంగా చూసి వాటిపైన అంకుచిత భావంతో వెలగాలి తప్ప ఒక వర్గాన్ని కించపరిచి ఇంకొక వర్గాన్ని అడ్చేసేటట్టు ఉండొద్దు. కాబట్టి రాజాసింగ్ నీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు ఈ దేశంలో ఉన్న హిందువుల పట్ల కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల కానీ ప్రేమ ఉంటే మరి సమస్యల్ని పరిష్కరించే విధంగా చూడాలి తప్ప విమర్శ మొత్తం వర్గాల నుండి నువ్వు ₹1 చందా వసూలు చేయకూడదు. మన దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి విధవలను అసెంబ్లీకి చట్టబద్ధంగా పంపకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం ప్రకారం ఆహారం ఎవరైనా ఏం తీసుకోవచ్చు, మత స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ ఇట్లాంటి విధవల వల్ల ఆహారం పైన కూడా దాడి జరిగి ఆహారాన్ని కూడా ఎవరు ఏం తినాలో వాళ్ళే నియంత్రించే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. ఏ మతం వల్ల నిజంగా చచ్చిన గొడ్లను కూడా ఈ కొన్ని కోట్ల మంది తిన్నారు ఈ దేశంలో. దానికి కారణం ఎవరు, ఏ మతమో మీకు తెలియదా? అది నీవు ఆత్మవిమర్శ చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. నీకు చరిత్ర తెలియదు, కేవలం ఓట్లు. ప్రాణాపాయంలో ఉన్న మహిళకు రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్నారు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణ సీఐ వేణుగోపాలరావు. బైన్సా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు ఆపరేషన్ నిమిత్తం O పాజిటివ్ రక్తం అత్యవసరమైంది. దీంతో ఆసుపత్రి వైద్యులు రమేష్ రాథోడ్ సహారా యూత్ వాట్సాప్ గ్రూప్లో రక్తం కావాలంటూ పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న సీఐ వెంటనే స్పందించి మహిళకు రక్తం అందజేశారు. అత్యవసర సమయంలో స్పందించిన సీఐకి సహారా యూత్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు జాదవ్ శాంతగా చెప్పేసి ఒక లేడీకి సిజేరియన్ ఆపరేషన్ ఉంది. అందుకని చెప్పేసి ఆయనకు O పాజిటివ్ జరిగిన అవసరం అయితే గ్రూప్లో పెట్టాలని నేను కూడా చూడడం జరిగింది. సో చూడగానే నాది O పాజిటివ్ గ్రూపే కాబట్టి నేను ఇవ్వడానికి సిద్ధపడ్డాను. చాలామంది ప్రజల్లో కూడా వీళ్ళకు పాతకాలం నుంచి ఒక అవగాహన ఏముంది అంటే 10,000 నీటి బిందువులు కలిపితే ఒక చెంప చుక్క అవుతుంది, అట్లనే 10,000 చెంప చుక్కలు కలిపితే ఒక రక్తపు చుక్క అవుతుంది, అట్లనే 10,000 రక్తపు చుక్కలు కలిపితే ఒక వీర్యం చుక్క అవుతుందని ఒక మూఢనమ్మకం ఉంది. ఆ మూఢనమ్మకాన్ని వదులుకోవాలి. చాలామంది కూడా ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. బయట టైంపాస్ చేసిన ఒక 10 నిమిషాల టైంలో ఒక 5 నిమిషాలు కేటాయిస్తే ఎవరికైనా బెడ్ ఇవ్వచ్చు. మన దగ్గర బైన్సాలో నేను మిగతా దగ్గర చూసిన కంటే బైన్సాలో చాలా వరకు ఫ్రీ వాళ్ళ బెడ్ రూమ్ తెలుసుకోవడానికి ఫ్రీ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టైంలో వాళ్ళకు కార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది.
వాళ్ళు కొందరు ఎంతమందికి అయితే వాట్సాప్ ఉన్నాయి ఆ వాట్సాప్ గ్రూపులలో చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇలాంటి గ్రూపులు ప్రజెంట్ బైన్సాలో 2 రన్ అవుతున్నాయి. మిగతా ఏరియా కంటే ఇక్కడ మంచి అవగాహన ఉంది. అలాగే ఇంకా కూడా ఈ ముదల్ నియోజకవర్గంలో ప్రజలు కానీ బైన్సా పట్టిన ప్రజలు కానీ అందరూ కూడా ముందుకు వచ్చేసి ఎవరికి బ్లడ్ అవసరం ఉంటే వాళ్ళకి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకసారి బ్లడ్ ఇచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పర్లేదు మళ్ళీ బ్లడ్ ఇవ్వచ్చు. అది ఒకటే కాకుండా ఒకసారి బ్లడ్ ఇస్తే అయ్యో నాకేమైతే అనే భయం అవసరం లేదు. మన లోపల మళ్ళీ కొత్త బ్లడ్ పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం బ్లడ్ ఇవ్వనట్టయితే ఆ బ్లడ్ ఎప్పుడు మనకు వేస్ట్ కాదు, కొత్త బ్లడ్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ. అందుకని చెప్పేసి మన బ్లడ్ ఇస్తే మళ్ళీ కొత్త బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనకు నల్గొండ జిల్లా ముకుందాపురం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ గంటా మల్లారెడ్డి ఆధ్వర్యంలో పలు ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరారు. సుమారు 100 కుటుంబాలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అన్నపురెడ్డి నారాయణరెడ్డి, ఎంపీపీ జ్యోతి, వైస్ ఎంపీపీ తాళ్ళూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్, సినీ నటి ప్రీతి జింటా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ప్రతిష్టాత్మక టీటీడీ పాలక మండలి సమావేశంలో గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే చారిత్రాత్మక నిర్మాణాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసి హైదరాబాద్లో యుగ తులసి చైర్మన్ టీటీడీ పాలక మండలి సభ్యులు శివకుమార్ అడుగుపెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హారతి పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యుగ తులసి ప్రతినిధులు, గో బంధువులు మీడియాతో మాట్లాడుతూ గో బంధువులు అందరిదని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు గో ఉద్యమం ఆగదని చెప్పారు. జై గోమాత. సకల దేవతా స్వరూపమైనటువంటి మన ముక్కోటి దేవతలు కొలువున్నటువంటి మన గోమాత అతి కొద్ది రోజుల్లో ఈ జాతీయ ప్రాణిగా మారబోతున్నటువంటి శుభ సందర్భంగా నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయం గోవుని ఈ జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. తీసుకున్నటువంటి రిజల్యూషన్ని, తీర్మానాన్ని కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా భారత రాష్ట్రపతి గారికి పంపించాలని
సాక్షాత్తు ఏడుకొండల స్వామి సందేశంగా, ఏడుకొండల స్వామి ఆదేశంగా నా ఆకలి తీర్చిన గోమాత ఈ జాతీయ ప్రాణి కావాలని ఏడుకొండల స్వామి తన స్వహస్తాలతోని రాసి పంపిస్తున్నటువంటి తీర్మానముని అతి కొద్ది రోజుల్లో ఈ భారత ప్రజలు, హిందువులు, గోప్రేమికులు, గోబంధువులు అందరూ కూడా సంతోషంతో ఉండాలి. అంటే నా బిడ్డలు ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఏడుకొండల స్వామి సంకల్పించినటువంటి కార్యక్రమంగా భావించి తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతి త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గోహత్యలను ఆపాలి, అక్రమంగా నడుస్తున్న కబేలాలు మూసివేయాలి, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడంలో మేము కూడా ముందున్నామని చెప్పేసి ప్రభుత్వాలు ముందుకు వచ్చేటువంటి సమయం ఆసు. మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఎంతోమంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా గోవు బాగుంటేనే మనం అందరం బాగుంటాం, ఆవు బాగుంటే మనందరూ కూడా ఆయుష్ పెరుగుతుంది, ఆవు అంతరించిపోతే మన ఆయుష్ అంతరించిపోతున్నటువంటి విషయాన్ని తెలియజేసే విధంగా మనం గత కొద్ది రోజులుగా యుగ తులసి ఆధ్వర్యంలో అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వీలైనంత త్వరలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. దానికి మేము కూడా మా వంతు ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలో ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతున్నాం. అందులో భాగంగా ఏప్రిల్ 1వ తారీఖు హైదరాబాదులో ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు గో గర్జన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ టీకా వేయించుకున్న ప్రధాని మోదీ, కలిసికట్టుగా కోవిడ్-19 ను నిర్మూలిద్దామంటూ ప్రధాని పిలుపు. దేశాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుంది, ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేసిన సోమ్ వీర్రాజు. కేపీహెచ్బీలో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, ఓటర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు. రాజమహేంద్రవరంలో కాలుష్య నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు, మార్చి 1 నుండి యువత హరితకు శ్రీకారం చుట్టిన ఎంపీ భరత్. ఓయూలో విద్యార్థుల నిరసన దీక్షలో పాల్గొన్న మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ పై మండిపడ్డ వివేక్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.